హలో కాక, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ విష్ణు. సో ఈరోజు మనం అయితే ఎగ్ నూడిల్స్ అయితే చేయబోతున్నాము. తయారీ విధానాన్ని చూడండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టండి. ప్యాన్ కింద మంట పెట్టండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత 4 తెల్లగడ్డలు అయితే వేసుకోండి. తెల్లగడ్డలు వేసిన తర్వాత చిటపట అన్నప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేయండి. పచ్చిమిరపకాయలతో పాటు కరివేపాకు ఒక రమ్మ వేయండి. ఒక రమ్మ వేసిన తర్వాత 2 ఎర్రగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా దాన్ని వేస్తున్నా. తెల్లగడ్డలు బాగా రోస్ట్ అయిన తర్వాత కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోండి. కాస్త అల్లం వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. అల్లం కూడా పచ్చివాసన పోవాలి. ఇప్పుడైతే 4 కోడిగుడ్లు అయితే టపా అని వేసుకోవాలి. కోడిగుడ్లు వేసేసిన తర్వాత దాని పచ్చివాసన పోయేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే కింద అడుగు అయితే మాడిపోతుంది. దీంట్లో క్యారెట్ అలాగే కట్ చేసుకున్న క్యాబేజీ కూడా వేసుకొని బాగా అయితే మళ్ళీ మిక్స్ చేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ కాస్త నేను పసుపు అయితే వేస్తున్నాను. వేసేసిన తర్వాత నూడిల్స్ అయితే వేస్తున్నానండి ఫుల్గా. సో ఆల్రెడీ నేను ఉడకబెట్టుకున్న నూడిల్స్ని అయితే వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాము ముందుగా. ఇప్పుడు 1 స్పూన్ కారం పౌడరు, ఇంకొక స్పూను నల్ల మిరియాలు అయితే వేసుకోవాలి. అలాగే బ్లాక్ వెనిగర్ అయితే వేసుకోండి. కాస్త చిల్లీ పేస్ట్, మీకు చిల్లీ పేస్ట్ కావాలంటే వేసుకోండి, లేదంటే అవాయిడ్ అయితే చేయండి. వెనిగర్ కూడా 1 స్పూన్ అయితే వేసుకున్నాము. దీంట్లో టమాటా సాస్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు అయితే బాగా అయితే కలుపుకొని ఈ మసాలా అంతా నూడిల్స్కి అయితే బాగా పట్టాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ అయితే మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన వేడి ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.